ఒక్కసారి హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, హెయిర్ వాల్యూమ్ లేని వాళ్ళకి కావచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి దాన్ని పెంచే ఛాన్సెస్ లేవుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ వెరీ బ్యాడ్ హెయిర్ లాస్ అయ్యింది, మీకు హెయిర్ లాస్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉంది. నేను ట్రీట్మెంట్ ఇస్తే ప్రాబబ్లీ ఒక 1-2 ఇయర్స్లో మీరు లాస్ అయిన హెయిర్ని నేను రీగ్రో చేయగలను, కానీ మీకు 5 ఇయర్స్ ముందు ఉండే హెయిర్ థిక్నెస్ నేను డెఫినెట్లీ ఐ కాంట్ రిట్రైవ్, బికాస్ ద గ్రోత్ కెపాసిటీ ఆఫ్ దట్ హెయిర్ ఫాలికల్ అనేది మనం ఎంతవరకు రిట్రైవ్ చేయగలం అనేది ఇట్ ఇస్ ఇండివిజువల్ వేరియంట్, అండర్లైన్ కాజెస్ వల్ల డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకరు పిల్లల్ని చూస్తుంటాం, కొంతమందికి మందంగా ఉంటుంది హెయిర్, కొంతమందికి పలుచగా ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో నో డాక్టర్ క్యాన్ డూ ఎనీథింగ్, వాళ్ళకి వాల్యూమ్ మనం క్రియేట్ చేయలేం. కానీ హెయిర్ లాస్ వల్ల వాళ్ళు వాల్యూమ్ లాస్ చేసుకున్నారు అంటే ప్రాబబ్లీ ఎస్ వీ కెన్ రీగెయిన్ ద వాల్యూమ్, బట్ ఓన్లీ జస్ట్ బికాస్ దే హ్యావ్ లెస్ వాల్యూమ్ బై బర్త్ ఆర్ బై జెనెటిక్స్ వీ కాంట్ క్రియేట్ మోర్ వాల్యూమ్. కానీ చాలామందికి చిన్నప్పటి నుంచి చాలా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, కానీ వన్స్ అపాన్ అంటే ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి పొల్యూషన్ ప్రాబ్లమో తెలియదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమో తెలియదు, హెయిర్ లాస్ అలా అయిపోతూనే ఉంటారు. సో వాళ్ళకి కూడా తిరిగి హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉండవంటారా? అదే చెప్తున్నాను, మనం ఏ స్టేజ్లో డాక్టర్ని అప్రోచ్ అయ్యి దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది ఇస్ ఇంపార్టెంట్ అండి. హౌ ఎర్లీ యూ ఇంటర్వెన్, అంటే మాకు వాల్యూమ్ తగ్గుతుంది అని మీరు ఐడెంటిఫై చేసి డాక్టర్ని అప్రోచ్ చేసి దానికి కావాల్సినట్టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ రికవర్ ద వాల్యూమ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చి మేడం హెయిర్ బాగా లాస్ అవుతుంది అంటే మీరు ఏమైనా టెస్ట్ చేస్తారా అండి? ఏ స్టేజ్లో ఉంది హెయిర్ లాస్? యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రిలిమినరీగా డర్మాస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆర్ ట్రైకోస్కోపీ అంటారు. దట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ వేర్ వీ పుట్ ఇట్ యువర్ స్కాల్ప్ అండ్ సీ ద హెయిర్ అమెంట్, అంటే హెయిర్ ఫాలికల్ లెవెల్ వరకు. ఒక ఫాలికల్ నుంచి నార్మల్లీ ఏంటంటే 3 హెయిర్ నుంచి 5 హెయిర్ వరకు కూడా వస్తాయండి. సో ఒక పేషెంట్కి ఎన్ని హెయిర్ వస్తున్నాయి ఒక ఫాలికల్ నుంచి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అది కాకుండా హెయిర్ ఎంత థిక్ ఉన్నాయి, అంటే యూజువలీ బట్టతల స్టార్ట్ అవుతున్నప్పుడు ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే ఈ హెయిర్ థిక్నెస్, కొన్ని హెయిర్ మందంగా ఉంటాయి, కొన్ని పలుచగా ఉంటాయి. సో అలాంటివి ఎంత డిఫరెన్స్ ఇన్ థిక్నెస్ ఉన్నాయి హెయిర్ అనేది మనం చూస్తాం. దాంతోపాటు ఏమైనా డాండ్రఫ్ లాంటి కంప్లైంట్స్ ఉన్నాయా, ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్ లాంటి ఇష్యూస్ అవుతున్నాయా, అలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి డర్మాస్కోపిక్ ఎగ్జామినేషన్లో మనం చూస్తామండి. అవి కాకుండా బ్లడ్ టెస్ట్, ఇందాక మనం అన్నట్టు థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, హిమోగ్లోబిన్, B12, వైటమిన్ డి, ఐరన్, ఇవన్నీ టెస్ట్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి హార్మోన్ ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు, దెన్ వీ డోంట్ రొటీన్లీ ఎవాల్యుయేట్ ద పేషెంట్ ఫర్ పీసీఓఎస్. థైరాయిడ్ ఎస్, యూజువలీ 6 months to 1 year వాళ్ళు చేసుకున్నారంటే వీ డోంట్ నీడ్ టు రిపీట్ ఇట్ అండి. దట్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఫర్ అప్ టు ఈవెన్ 1 year. సో దీస్ ఆల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ ఎనీ హెయిర్ లాస్ పేషెంట్కి మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారా? లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఎలా ట్రీట్ చేస్తారు? లేజర్లో కూడా ఏంటంటే లో లెవెల్ లేజర్ థెరపీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లేజర్ ట్రీట్మెంట్ హెయిర్ లాస్కి వింటున్నాము, మరి హెయిర్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో దేర్ ఆర్ 2 different aspects అండి. లో లెవెల్ లేజర్ థెరపీ అండ్ అనదర్ లేజర్ ఈజ్ ఫర్ హెయిర్ డిస్ట్రక్షన్. దీంట్లో యూజ్ చేసే లేజర్ ఈజ్ బిట్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు దిస్ టైప్ ఆఫ్ లేజర్ ఫర్ హెయిర్ లాస్. అంటే హెయిర్ లాస్ కాదు, హెయిర్ రిడక్షన్కి యూజ్ చేసేది. అది బాడీ మీద యూజ్ చేస్తాము, ఇది స్కాల్ప్కి. ఇవి హెల్మెట్ ఫామ్లో అవైలబుల్ ఉన్నాయండి. టు సే ట్రూలీ దే హ్యావ్ సమ్ రోల్ బట్ నాట్ ఎక్స్క్లూజివ్లీ. అంటే అదొక్కటే చేసుకొని కూడా మనం హెయిర్ లాస్ని స్టాప్ చేయడానికి ఐ డోంట్ ఎంకరేజ్. అంటే మేము పెట్టము లోషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఉత్త లైటే. ఎస్, ఇట్ మైట్ బీ ట్రూ, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఇట్ హ్యాస్ టు సే సమ్ రోల్ ఆఫ్ 20%. ఇప్పుడు 100% ప్రాబ్లంలో ఒక 20% ఇట్ కెన్ యాడ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద హెయిర్ థిక్నెస్ అండ్ ద గ్రోత్ అనమాట.